బిల్డింగ్ ట్రాఫిక్ టు యువర్ బ్లాగ్. ఇక్కడ ఇంకా కొన్ని స్టెప్స్ డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను. మీ బ్లాగ్కి ట్రాఫిక్ రావాలంటే ఏం చేయాలి, ఏం మెథడ్స్ యూజ్ చేయాలి. ఇంతకుముందు మాడ్యూల్లో మీరు కొద్దిగా నేర్చుకున్నారు. ట్రాఫిక్ ఎలా రావాలి, ఫాస్ట్ ఎలా రావాలి, మరి వైరల్ సస్టైనబిలిటీ ఎలా ఉండాలి. అంటే మీ వెబ్సైట్ ఎక్కువ మంది షేర్ చేయాలంటే ఏం చేయాలి, నేను అక్కడ డీటెయిల్స్ మీకు చెప్పినాను. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానైతే ఇంకా వేరే మెథడ్స్, ఇంకా డిఫరెంట్ మెథడ్ ఏమేమి ఉన్నాయి ట్రాఫిక్ బిల్డ్ చేయడానికి నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినట్టయితే ఇక్కడ అవాయిడ్ ద యూస్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్. అంటే దొంగ తనంతో బ్లాక్ లింక్స్ తీసుకురావడం, లేదంటే ఒకటేసారి మొత్తం బ్యాక్ లింకింగ్ మీ వెబ్సైట్కి పెట్టడం, ఇది చేయకూడదు. నేను దీని గురించి కంప్లీట్గా ఎస్ఈఓ కోర్సులో చెప్పినాను. అది కూడా మీకు ఈ కోర్సులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు ఫాలో అయితే మీకు యాక్చువల్లీ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ అంటే ఏమి ఉన్నాయి అది మీకు తెలిసిపోతుంది. మరియు గుడ్ బెస్ట్ హ్యాట్ టెక్నిక్స్, ఎస్ఈఓ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఇది అవాయిడ్ చేయాలి. బ్లాక్ హ్యాట్ ఏం చేస్తున్నా ఉంటారంటే వెబ్సైట్లో తొందరగా డబ్బులు రావాలి, వెబ్సైట్ ద్వారా తొందరగా బిజినెస్ సేల్ కావాలి అంటే మంచి మంచి ప్రోడక్ట్స్ సేల్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఒకటేసారి బల్క్లో ఎక్కడో వెండర్స్ ఉంటారు, వాళ్ళు అమ్ముతుంటారు. మేము ఇన్ని 1,00,000 బ్లాక్ లింక్స్ ఇస్తాము, 2,00,000 బ్యాక్ లింక్స్ ఇస్తాము అని చెప్తుంటారు. అటువంటి బ్యాక్ లింక్స్ ఏం చేస్తారంటే చాలామంది కొనేసి ఒకటేసారి వెబ్సైట్కి పెట్టడం జరుగుతుంది. దాంతో ఏం జరుగుతుందంటే అది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ కిందకు వస్తుంది. అది కనుక గూగుల్కి కనబడితే గూగుల్ ఏం చేస్తుందంటే మీ వెబ్సైట్కి బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీ వెబ్సైట్ ఎప్పుడు ఇంకా ర్యాంకింగ్కి రాదు, వాళ్ళు బ్యాక్ లిస్ట్లో పెట్టేస్తారు. అంటే మీరు అందుకు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ అన్నట్టు యూజ్ చేయకండి. గుడ్ ఎస్ఈఓ టెక్నిక్స్ యూజ్ చేయండి. మీ బ్లాగ్కి విజిటర్స్ ఎక్కువ వస్తారు, మీ బిల్డింగ్ జరుగుతుంటుంది, అంటే బిల్డింగ్ ఆఫ్ ట్రాఫిక్ అనేది పెరుగుతుంటుంది. ఇది కరెక్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు యూజ్ చేయొద్దు. ఒకటేసారి బల్క్లో కొనడం, ఇంకా వేరే కీవర్డ్స్ స్టఫింగ్ చేయడం, ఇంటూ కీవర్డ్స్ హండ్రెడ్స్ ఆఫ్ కీవర్డ్స్ పెట్టేస్తున్నారు, అది కూడా తప్పు. జస్ట్ యావరేజ్గా చేయండి. మరియు మీ వెబ్సైట్కి అన్లిమిటెడ్గా ప్రమోషన్ చేస్తున్నారు, కానీ అక్కడ స్పామింగ్ చేసేస్తున్నారు. స్పామింగ్ అంటే మీ వెబ్సైట్ ఉంది, మీ వెబ్సైట్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి లో ఉంది, మీ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరేం చేస్తున్నారంటే ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీ వెబ్సైట్ హెల్త్ కేర్లో ఇటు అటు అక్కడ పెట్టేస్తున్నారు, స్పామింగ్ చేస్తున్నారు. అక్కడ ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళకు కూడా మీరు స్పామింగ్ చేసినట్టయితే అలా కూడా మీకు లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్త పడండి. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ని మానేయండి. గుడ్ ఎస్ఈఓ టెక్నిక్స్ని యూజ్ చేయండి. మీ ట్రాఫిక్ అన్నట్టు పెరుగుతుంది. నెక్స్ట్, సబ్మిట్ యువర్ బ్లాగ్ టు డైరెక్టరీస్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు కాంటెంట్ రాసినారు, దేన్ని తగ్గట్టుగా కాంటెంట్ రాస్తారు డీటెయిల్గా చెప్పినాను. ఆ కాంటెంట్ రాసిన తర్వాత పర్టికులర్ డైరెక్టరీస్ ఉన్నాయి, చాలా డైరెక్టరీస్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ బేస్ మీకు నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ ఫ్యాషన్ ఇండస్ట్రీ వెబ్సైట్ ఉంటే ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీ కేటగిరీస్లో డైరెక్టరీస్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఆ డైరెక్టరీస్లో మీరు సెర్చ్ చేయొచ్చు. బ్లాగ్ డైరెక్టరీస్ అన్నట్టు సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా డైరెక్టరీస్ వస్తాయి. అక్కడ మీరు చూడండి, కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఆ కేటగిరీస్ని సెలెక్ట్ చేయండి. ఏ కేటగిరీ మీ వెబ్సైట్ ఉంది అదే కేటగిరీలో మీ వెబ్సైట్ని అక్కడ పెట్టండి. మీ వెబ్సైట్ డీటెయిల్స్ అక్కడ పెట్టండి. కానీ వేరే దానిలో పెట్టకండి. అలా పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే అది కూడా బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ మెథడ్స్లో వస్తుంది. దాంతో మీకు అంతగానం ట్రాఫిక్ రాదు, మరియు స్పామింగ్ జరుగుతుంది. స్పామ్ చేయకూడదు. మీరు వేరే వాళ్ళకి కేటగిరీని స్పామ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, మరియు మీ వెబ్సైట్ డౌన్ అయిపోతుంది. అయితే బ్లాగ్ సబ్మిషన్ ఎలా చేయాలి, డైరెక్టరీస్కి చేయాలి, కరెక్ట్ కేటగిరీని బట్టి చేయాలి. మీ వెబ్సైట్ కేటగిరీ ఏముంది అటువంటి కేటగిరీస్నే అందులోనే చేయాలి. దీంతో వైరల్ సస్టైనబిలిటీ పెరుగుతుంది. ఏం ఉంది వైరల్ సస్టైనబిలిటీ నేను ఇంతకుముందు వీడియోలో క్లియర్గా డిఫైన్ చేసినాను. నేను ఇంకా ఇక్కడ చెప్పాలనుకుంటా, జస్ట్ నేను హైలైట్ ఇస్తున్నాను. నెక్స్ట్,
రైట్ ఫ్రెష్ ప్రోడక్ట్ రివ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేయాలని చూస్తుంటారు. ఇప్పుడు మీ హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉంది, లేదంటే ఇంకా మీ జ్యువెలరీ ప్రోడక్ట్ ఉంది. మీరు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కాదు, చాలామంది ఇలా చేస్తుంటారు. అదే సేమ్ జ్యువెలరీ ప్రోడక్ట్, అటువంటి ప్రోడక్ట్ ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేసేసి అక్కడ కొంత ఆర్టికల్ ఉంటుంది, అదే కాపీ చేసేసి అక్కడ రాసేస్తారు, దాని గురించి కాపీ పేస్టింగ్ చేస్తారు. ఇలా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇది సేమ్ కనబడుతుంది. మీ వెబ్సైట్లో సేమ్ ఉంటుంది, వేరే వాళ్ళ వెబ్సైట్లో సేమ్ ఆర్టికల్ ఉంటుంది. అయితే సేమ్ ఉన్నప్పుడు మీ వెబ్సైట్ ర్యాంకింగ్కి ఎలా వస్తుంది? అదే ఆ వెబ్సైట్ రావచ్చు, లేదంటే మీ వెబ్సైట్ అంటే డౌట్ అన్నట్టు ఉంటుంది. ఆ వెబ్సైట్లో కూడా డౌట్ క్రియేషన్ అయిపోతుంది. అయితే ఫ్రెష్ కాంటెంట్ రాయాలి, ఫ్రెష్ ప్రోడక్ట్ రివ్యూ రావాలి. అంటే లేటెస్ట్ ప్రోడక్ట్ రివ్యూ రాస్తుండండి. మీ ప్రోడక్ట్ గురించి లేటెస్ట్గా ఏం జరుగుతుంది, లేటెస్ట్ బెనిఫిట్స్ ఏమున్నాయి మీ ప్రోడక్ట్లో, ఆ లేటెస్ట్ బెనిఫిట్స్ గురించి రివ్యూస్ అన్నట్టు రాసినట్టయితే మీకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీకు కాంపిటీషన్ కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇలా ఫ్రెష్ రాసినట్టయితే చాలామంది ఇప్పుడు కొనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఏంటి ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఐటమ్ ఫ్యాషన్లో ఏదైనా లేదంటే జ్యువెలరీలో ఏదైనా ఐటమ్ కొనాలనుకుంటున్నారు. అయితే మీరు ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు, 3-4 వెబ్సైట్ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు కామన్గా కనబడితే మీరు ఏం చేస్తారంటే ఇంకా ఏదైనా ఉన్నదా లేదా అన్నట్టు సెర్చ్ చేస్తారు. ఇంకా ఏదైనా బెస్ట్ ఉంటే అక్కడి నుంచి కొందామన్నట్టు ఫీలింగ్ అనేది అందరికీ ఉంటుంది. అలాగే మీ వెబ్సైట్కి సెర్చ్ చేసే వాళ్ళ ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది. అయితే మీ ఫ్రెష్ కాంటెంట్ వాళ్ళకి కనబడితే మీ ఫ్రెష్ బెనిఫిట్స్ అంటే మీ జ్యువెలరీ బిజినెస్, మీ జ్యువెలరీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫ్యాషన్ ప్రోడక్ట్స్ కావచ్చు, దాని గురించి ఫ్రెష్ వెబ్సైట్ రివ్యూస్ అక్కడ మీకు జనాలకు కనబడితే అక్కడ మీకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా షేర్ చేసే అవకాశం ఉంటుంది, మరియు మీ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, క్రియేట్ ఫ్రెష్ అండ్ ఒరిజినల్ కాంటెంట్ రెగ్యులర్లీ. ఇక్కడ మీరు కాంటెంటే క్రియేట్ చేయడం కాదు, కానీ క్రియేట్ ఒరిజినల్ చేయాలి. ఒరిజినల్ అంటే మీరు సొంతంగా దాన్ని రాయాలి, మీ ఓన్ ఉండాలి, కాపీ పేస్ట్ ఉండకూడదు. ప్లస్ ఇది రాసిన తర్వాత ఏం చేయాలంటే మీరు దాన్ని రెగ్యులర్గా పోస్టింగ్ కూడా చేస్తుండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది ఏం చేస్తారంటే రాస్తారు, వదిలేస్తారు, కానీ పోస్టింగ్ చేయాలి, కాంటెంట్ని రెగ్యులర్ పోస్టింగ్ చేయాలి. రెగ్యులర్ పోస్టింగ్ చేస్తూ ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్ రీడర్స్ అక్కడ సెర్చ్ చేస్తూనే ఉంటారు. మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, గూగుల్లో ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ యూజ్ చేస్తుంటారు, సెర్చ్ చేస్తుంటారు. అయితే వాళ్ళకి మీరు ఫ్రెష్ కాంటెంట్ ఎప్పుడు ఇస్తున్నారు, ఒరిజినల్ కాంటెంట్ ఇస్తున్నారు మీ వెబ్సైట్లో, మీ బ్లాగ్లో, అయితే వాళ్ళు 100% మీ వెబ్సైట్కి చదువుతుంటారు. దీంతో మీ బౌన్స్ రేట్ తగ్గుతుంది, మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, యూజ్ సోషల్ బుక్ మార్కింగ్. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ అంటే అక్కడ ఐటమ్స్ ఉంటాయి మీ వెబ్సైట్లో, అక్కడ ప్లగిన్స్ పెట్టచ్చు, ఫేస్బుక్ గురించి, గూగుల్ ప్లస్, ఇంకా లింక్డ్ఇన్, ఇంకా ట్విట్టర్, అలా అక్కడ పెట్టచ్చు. నేను చెప్పినట్టు 200 కన్నా ఎక్కువ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్కి అక్కడ మీరు డీటెయిల్స్ పెట్టినచ్చు. మీ వెబ్సైట్లో ఏం జరుగుతుందంటే, ఎవరైనా మీ వెబ్సైట్ చూస్తారు, వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ షేర్ చేయొచ్చు. వాళ్ళు ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ లింక్డ్ఇన్లో షేర్ చేసుకోవచ్చు, ఇంకా లేదంటే ట్విట్టర్లో, ఇంకా వేరే సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ బ్లాగ్లో కూడా అది కాంటెంట్ మీ వెబ్సైట్ కాంటెంట్ అక్కడ లింకప్ చేసుకోవచ్చు. అయితే సోషల్ బుక్ మార్కింగ్ అన్నట్టు తప్పక యూజ్ చేయాలి. ఇప్పుడు నా వెబ్సైట్లో కూడా మీరు చూస్తారు, పైన ఉంటుంది ఫేస్బుక్, ట్విట్టర్, అవి అన్నీ ఉంటాయి. మీకు కూడా ఈ వీడియోస్ నచ్చినాయి అయితే మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. షేర్ చేస్తే బెనిఫిట్ జరుగుతుంది. స్ప్రెడ్ యువర్ న్యూస్ బై టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రెస్ రిలీజ్. ఇప్పుడు ప్రెస్ రిలీజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని సెర్చ్ చేయండి గూగుల్లో, వాట్ ఈస్ ప్రెస్ రిలీజెస్ జరుగుతుంటాయి. అంటే దీనికి కూడా చాలా సైట్స్ ఉన్నాయి, ప్రెస్ రిలీజ్ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు మీ వెబ్సైట్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడ ప్రెస్ రిలీజెస్లో పెట్టినట్టయితే మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అయితే ప్రెస్ రిలీజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, చాలామంది రాస్తుంటారు, చాలామందికి ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ప్రెస్ రిలీజ్లో ఇంకా బెనిఫిట్ ఏముంటుందంటే, ప్రెస్ రిలీజ్ చదివే వాళ్ళు కొద్దిగా డీటెయిల్ చదివే వాళ్ళు ఉంటారు. ఇది కొద్దిగా తెలుసుకోండి. డీటెయిల్ చదివే వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ప్రెస్ రిలీజెస్ ఇప్పుడు సపోజ్ చేయండి, ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ప్రోడక్ట్
లో కొనాలని అంత ఇంట్రెస్ట్ లేదు. అయితే మీరు ఆ ప్రోడక్ట్ గురించి ఏదో జస్ట్ లైట్గా చూసేసి అక్కడ పెట్టేస్తారు. మార్కెట్లో వెళ్ళినప్పుడు, మీరు షాప్లో వెళ్ళినప్పుడు జస్ట్ డైరెక్ట్గా అలా చూసి అక్కడ పెట్టేస్తారు. కానీ అదే మీరు కొనాలనుకుంటున్నారైతే మీరు ఏం చేస్తారంటే దాని గురించి, అందులో ఆ ప్రోడక్ట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చింది కంపెనీ, రేట్ ఎంత ఉంది, మరి కంపేర్ చేస్తారు, అన్నీ చేస్తారు. అలాగే ఏదన్నా ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రోడక్ట్ ఉంది, ఆ ఫ్యాషన్ మీరు షాప్కి వెళ్ళినారు, ఫ్యాషన్ షాప్కి వెళ్ళేసి అక్కడ మీరు ఒక డ్రెస్ చూసినారు, ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రోడక్ట్ చూడాలనుకుంటున్నారు, జస్ట్ వెళ్ళేసి అక్కడ మీరు షాప్లో చూస్తున్నారు ఒక ప్రోడక్ట్, ఒక ఫ్యాషన్ డ్రెస్ కావచ్చు, చూసిన తర్వాత మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, కొనాలని ఇంట్రెస్ట్ లేదు, అయితే మీరు అంతగానం డీటెయిల్స్ చూడరు, జస్ట్ ఏదో పైన చూస్తారు, ఓకే బాగుంది అన్నట్టు చూస్తారు. కానీ మీరు కొనాలని మీ ఉద్దేశం ఉంది, ఇప్పుడు మీ జేబులో డబ్బులు ఉన్నాయి, మీరు కొనాలనుకుంటున్నారు, అయితే అప్పుడు ఏం చేస్తారంటే డీటెయిల్ చూస్తారు. అంటే కంప్లీట్గా డీటెయిల్స్ దాని గురించి చూస్తుంటారు. ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, షిప్మెంట్ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎలా ఉంది, దాని క్లాత్ ఎలా ఉంది, ఆ ఐటెం ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ చూస్తారు. ఇది చూసిన వాళ్ళు, డీటెయిల్స్ చూస్తున్న వాళ్ళు కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మ్యాక్సిమంగా చూసినట్టయితే ప్రెస్ రిలీజెస్ చదువుతూ ఉంటారు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను, ప్రెస్ రిలీజెస్ చదివే వాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు, అంటే బయర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ గూగుల్లో చూసినారు, చాలా ఐటమ్స్ గురించి డీటెయిల్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారు, వాళ్ళు న్యూస్ చూడాలనుకుంటున్నారు దాని గురించి, ఆ ప్రోడక్ట్స్ గురించి, ఆ సర్వీసెస్ గురించి, ఆ జ్యువెలరీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇంకా వేరే ప్రోడక్ట్స్ కావచ్చు, దాని గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇటువంటి వాళ్ళు ఉంటారు. ప్రెస్ రిలీజెస్ చదివితే ఎందుకు చదువుతున్నారు, కొనాలని ఉంటుంది, అందుకు డీటెయిల్స్ సెర్చ్ చేస్తుంటారు ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి. అందుకు మీరు మీ వెబ్సైట్, మీరు మీ ఫ్యాషన్ వెబ్సైట్ అయితే ఆ ప్రెస్ రిలీజెస్లో పెట్టినట్టయితే అక్కడ నుంచి మీకు ట్రాఫిక్ వచ్చేది, టార్గెటెడ్ ట్రాఫిక్ ఉంటుంది, మరియు ఆ బయర్స్ ట్రాఫిక్ ఉంటుంది, వాళ్ళు కొనే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రెస్ రిలీజెస్లో మీ వెబ్సైట్ పెట్టండి, మీ బ్లాగ్ పెట్టండి, రెగ్యులర్ బేసిస్ మీద పెట్టండి, ఫ్రెష్ కాంటెంట్ పెట్టండి. మరి ఇది పెట్టినచో మీకు బెనిఫిట్ జరుగుతుంది, మీకు వెబ్ ట్రాఫిక్ 100% పెరుగుతుంది. మరి అక్కడి నుంచి కూడా మీరు బుక్ మార్కింగ్ యూజ్ చేస్తారు మీ వెబ్సైట్లో, కాబట్టి అక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రెస్ రిలీజెస్ చదివే వాళ్ళకి షేర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సేల్స్ అనేవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, మరియు మీ కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. అయితే ఇవి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, దీన్ని రెగ్యులర్ బేసిస్ మీద ఫాలో చేయండి, మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ మాడ్యూల్లో ఇంకా డీటెయిల్స్ మనము వెబ్సైట్ ట్రాఫిక్ గురించి మరియు బయర్స్ గురించి మనం తెలుసుకుందాం.